హలో ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో గోంగూర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి ముందుగా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని, ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి పొడి పొడిగా ఉండేటట్టు వండుకొని అన్నము చల్లారబెట్టి ఉంచుకోవాలండి. దీనికి గోంగూరను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనికి మెంతులు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సరిపడినంత ఉప్పు, పల్లీలు, జీడిపప్పు, 1 టేబుల్ స్పూను చింతపండు రసం పడుతుందండి. ఆ క్లిప్ మిస్ అయింది. ముందుగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి వేగేటప్పుడు బాగా చిటపటలాడి ఎర్రగా వేగుతాయండి. మంచి వాసన కూడా వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు వేశానండి నేను. మీ మిరపకాయల కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఈ మిరపకాయలు కూడా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దీంట్లో 1 టేబుల్ స్పూను ఇంగువని వేయండి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, నేను కల్లుప్పు వేశానండి. 1 స్పూను ఉప్పు వేశానండి. వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అదే బాణట్లో పొయ్యి వెలిగించి ఆ బాణల్ని పొయ్యి మీద పెట్టి ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసి ముందుగా కడిగి ఆరబెట్టుకున్న, తడి ఏమి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూరని ఈ ఈ ఆయిల్‌లో వేసి వేయించుకోవాలండి. ఈ గోంగూర పొడి పొడిగా వచ్చేటట్టుగా, అంటే గలగల్లాడేటట్టుగా వేయించుకోవాలి. ముందు గోంగూర కొంచెం జిగురుగా ఉన్నట్టుంటుంది. ఓపికగా వేయించుకుంటే అది గలగల్లాడుతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కంగారు పడద్దు. అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసి ఒక్కసారి కలుపుకొని అదే వేడి బాణట్లో ఉంచేసి అది చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా మెంతులు, ఆవాలు, మిరపకాయల పౌడర్, దాంట్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బాణల్ని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి అవి బాగా వేడిన తర్వాత పల్లీలు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి, ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో లేదంటే మనం పౌడర్ వేసాం కదా అదే సరిపోతుందండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు కూడా మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను 2 పచ్చిమిరపకాయ చీలికలు మాత్రం వేశాను. కొద్దిగా ఇంగువ, పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత పసుపు, జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా ఆ వేడి నూనెకి వేగిపోతాయండి. వీటిని మనము చల్లారబెట్టుకున్న అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మన పులిహోరకు కలుపుకున్నట్టే. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత మనము గోంగూర మిక్స్‌ని తయారు చేసుకున్నాం కదా! నాకు 2 గ్లాసుల అన్నానికి ఒక పెద్ద స్పూను గోంగూర మిక్స్ పట్టిందండి. ఈ గోంగూర మిక్స్‌ని మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి. ఇప్పుడు మనకు కావాల్సినంత వాడుకొని మిగిలింది స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఎప్పుడైనా మనకు గోంగూర రైస్ కావాలనుకున్నప్పుడు అన్నం మిగిలున్న అన్నం వండుకొనైనా తాలింపు ఒకటేసుకొని ఈ మిక్స్ కలిపేసుకోవచ్చు. చూసారు కదా! నాకు ఒక్క స్పూను పట్టిందండి. నాకు దీంట్లో ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోయినాయండి. మీకు ఉప్పు కావాలంటే సరిచూసుకొని వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్! మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా! ఇది చల్లారిన తర్వాత చాలా టేస్ట్‌గా ఉంటుందండి. గోంగూర రైస్ మీరు తినాలనుకుంటే చల్లారబెట్టుకొని తినండి. థాంక్ యూ.